జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అంటే ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అంటే ఈ కార్మికులకు ఒక జాతి కానీ మతం కానీ చివరికి మిత్రులారా దేశం కూడా లేదు. అంటే ఈ దేశం ఎక్కడ ఉన్న కార్మికుడు శ్రమను చిందించే కార్మికుడు అంతా డిఎన్ఏ ఒక్కటే. ఏ రక్తం నుంచి ముంచి ఎర్రజెండా ఎగురుతుందో అక్కడ ప్రాణాలు కోల్పోయినంత మాత్రాన ఇదిగో మా రక్తాన్ని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నాము. మా రక్తం మాత్రం ఈ ప్రపంచ కార్మికుల డిఎన్ఏ అంతా ఒకటే. అంటే ఆ బడా వ్యాపారాలు అక్కడున్న ప్రాణాలు తీసుకుంటే ఆ రక్తం మాత్రం ఇంకా ఎగురేస్తూనే ఉంది. అందుకు ఈ నిదర్శనంగానే ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న ఈ కార్మిక సోదరులందరికీ మరి ఒకసారి జయభీములు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులారా, ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈ కార్మిక చట్టాలు ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గనక రాయకపోతే, ఈ కార్మిక చట్టాలు సంక్షేమ చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకపోతే ఇంకెవరన్నా రాస్తే ఈ చట్టాలు ఎలా ఉండునో ఒక్కసారి ఊహించండి. ఎందుకంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కార్మిక చట్టాలను ఈ బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం రాకముందు ఈ బ్రిటిష్ ఇండియాలో ఆ బ్రిటిష్ పరిపాలనలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా కొన్నాళ్ళు పనులు చేసినప్పుడు అక్కడున్న వ్యవస్థలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రపంచంలోని కార్మికుల స్థితిగతులన్నీ అధ్యయనం చేసి ఈ భారత రాజ్యాంగంలో ఇప్పుడు కార్మిక చట్టాలను కార్మిక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎంతో కష్టపడి తీసుకొస్తే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలే బడా వ్యాపారుల పథకాలుగా మారిపోయినాయి. అది ఈ మోడీ ప్రభుత్వంలో కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యమై కార్పొరేట్ చట్టాలుగా పరిణామం చెందుతూ ఈ కార్మికులే లేకుండా భారతదేశంలో కార్మికులు లేకుండా ఒక సామ్రాజ్య ధోరణిగా ఈ మోడీ ప్రభుత్వము గత 15 సంవత్సరాలుగా ఈ భారతదేశ ప్రజల ముందు స్వారీ చేస్తున్నాడు. మిత్రుల ఈ జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నేను తెలుపుతుంది ఏంటంటే, కార్మిక చట్టాలను మనం కాపాడుకుంటేనే మనం మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన ఈ చట్టాలను మనం వ్యతిరేకించకపోతే, ప్రజా సంక్షేమ పథకాలు వ్యతిరేకించకపోతే వ్యాపార లోకంగా మారుతుంది. కార్మికులంతా బానిసలైతారు. ఒక వెట్టి చాకిరి వ్యవస్థను తిరిగి ఈ మోడీ మన ముందు ఉంచుతున్నాడు. ఈ భారతదేశంలో మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాడు. అందుకనే ఈ మేడ నుంచి కనీసం మనం కళ్ళు తెరిచైనా ఈ మేడను విజయోత్సవంగా ఎలా జరుపుకుంటున్నామో ఈ మోడీ తీసుకొచ్చే ప్రజా వ్యతిరేక చట్టాలను అంతే ఘనంగా అంతే నిర్వీర్యంగా మనం వ్యతిరేకించాలని కోరుతూ మరి ఒకసారి ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్మికులకందరికీ, చెమటను తిండించే కార్మికులందరికీ, కాయ కష్టం చేసే కార్మికులకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కార్మిక చట్టాలను రక్షించుకోవాలి, ప్రజా చట్టాలను రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాను. జై భీమ్, జై లాల్ సలాం.